ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల యొద్ద చేరి స్తుతించి ఆరాధించి కృపను అనుగ్రహించారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధరావున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్య భాగాన్ని లోకమంతటికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ముఖ్యమైన ఆజ్ఞగా ఈ ఆజ్ఞను మనము చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఇది. దీని అర్థం క్రీస్తు సువార్తను అంటే మంచి వార్తను ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇది విశ్వాసులందరి కర్తవ్యంగా మనం చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఈ కర్తవ్యంగా దీనిని మనం గమనించాలి. ఈ సందేశాన్ని చెప్పడానికి, చేయడానికి మరియు జీవించడానికి ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. కాబట్టి నాకు ఇది చెప్పలేను, నేను ఇది చేయలేనని కదా, చెప్పలేని వారు ఒక పత్రిక ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా సాక్ష్యాన్ని చెప్పచ్చు, లేదా వాక్యాన్ని చదివి వినిపించవచ్చు. ఏ రీతిగా లేదా మంచి పని వారి పక్షాన వారికి మేలు చేస్తూ కూడా దేవుని సువార్తను చెప్పచ్చు. అలాగా ఏ విధంగానైనా దేవుని యొక్క సువార్తను చెప్పాలి. ప్రతి ఒక్కరు విశ్వాసి అయిన ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రభువును పరిచయం చేయాలి. ఇది దీని యొక్క ఉద్దేశం. అయితే మరి సువార్త ఒక దేశానికో లేక ఒక సంస్కృతికో పరిమితమైంది కాదు. ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైంది, అందరికీ చేరవలసిన వార్త. ఇది జాతి, హోదా, ప్రాంతాల్లో సంబంధం లేకుండా పేద, ధనిక, గొప్ప, భేద ఏ భేదం లేదు. అందమైన వాళ్ళు, అందహీనులు అని ఏ భేదం లేదు. అందరికీ కూడా ఈ సువార్తను ప్రకటించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. సృష్టి అంటే మానవ జాతి మొత్తాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. యేసు రక్షణ కొరకు యేసు ప్రభు యొక్క రక్షణను సందేశాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా మనము ప్రచురించాలని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ప్రభువైన క్రీస్తు జీవించిన, చనిపోయిన మరియు తిరిగి లేచిన మంచి వార్త. ఇది పాపాలను క్షమించి నిత్య జీవాన్ని ఇస్తుంది కనుక ఈ వార్త అందరికీ కూడా అందించబడాలి. మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే ఈ విషయాన్ని చాలా చక్కగా రాయబడినట్లుగా చూస్తాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారే ఉందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ వాక్య ప్రకారమే మనము సువార్తను ప్రకటించటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులు మరి ఈ విషయాన్ని తప్పకుండా అందరికీ ప్రకటించాలనేది, చురుకుగా సువార్తను ప్రకటించాలని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఇది క్రియల రూపంలోనికి రావాలి. మనం మాటతో చెప్పటం కాదు, కానీ మన క్రియల రూపంగా చేసినప్పుడు అనేకులను ఆకర్షించగలుగుతాం. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మరియు రక్షణ అందరికీ ఉద్దేశించబడింది కనుక ఎవరిని కూడా మనము
విస్మరించకూడదు. అందరూ దేవుని యొద్దకు రావాలని, ఎవరు ఏ స్థితిలో ఉన్నవారైనా దేవుని రక్షణ పొందుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అలాగే లోకం సమాప్తి వరకు కూడా నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చెప్తూ ఉన్నారు. యేసు ప్రభువారు తన యొక్క అనుచరులకు ధైర్యాన్ని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరమునికి వెళ్ళిపోయిన తర్వాత కూడా శిష్యులను బలపరుస్తూ వారితో ఉండి దేవుడు అనేక కార్యాలను వారి ద్వారా అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను జరిగించినట్లుగా మన లేఖనంలో చూస్తున్నాం. సువార్తను ప్రకటించడానికి ఇది ఒక సార్వత్రిక పిలుపుగా మనము చూడవచ్చు. అందుకని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నారంటే ఇది సార్వత్రికమైన పిలుపు. అందరికీ ప్రతి ఒక్కరికి సువార్తను చేరవేయటం వారి యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఆయన మన కొరకే మన పాపముల కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పరమునకు ఆరోహణమయ్యారు. ఆయన త్వరలో రాబోతున్నారు. కాబట్టి అందరం ఆయన వైపు తిరగాలని ఈ సత్య సువార్తను ప్రకటించటమే దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆయన యొక్క శిష్యులుగా మనం చేర్చబడిన తర్వాత సువార్తను ప్రకటించటం, అనేకులను ఆయనకు శిష్యులుగా చేయటం. విశ్వాసి అయిన ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని కొరకు సంపాదించేవారిగా దేవుడు మనల్ని వాడుకొనిగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము ఆచరించడానికి, అనుసరించడానికి, క్రియల రూపకంగా ప్రేమపూర్వకంగా అనేకులను మీ యొద్దకు నడిపించడానికి మీరు మాతో ఉండి ప్రభా ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఏ ఒక్కరు నశించిపోవటం పరలోకమందు ఉన్న తండ్రి చిత్తం కాదు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అట్టి రీతిగా ప్రతి ఒక్కరు రక్షింపబడటానికి మీ కృప, మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.